హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి అవంతిక వ్లాగ్స్ ఛానల్. నేను మీ ముందుకు వచ్చేసాను సెప్టెంబర్ 26th రివ్యూతో. నౌ టైమ్ ఈస్ 2 AM. సో ఈ టైంలో పోస్ట్ చేస్తే ఎవరు చూడరు కాబట్టి ఎపిసోడ్ రివ్యూ నేను నెక్స్ట్ డే 27th రోజు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. సో వీడియో చూసిన తర్వాత మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే, నా ఒపీనియన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్స్ అయితే మనకు అంత పెద్ద రావట్లేదు, మన అంత పెద్ద ఛానల్ కాదు సార్. అప్పుడప్పుడు పెద్ద ఛానల్స్నే కాదు, చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయాలి. ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. వర్క్ చేస్తూ వీడియోస్ అవి చేస్తున్నారంటే ఆన్ స్పెషల్ ఇంట్రెస్ట్ అంతే. ఏదో ఎంతో సంపాదించేయాలి యూట్యూబ్ నుంచి అని కాదు. బట్ ఏదైనా చేయాలనుకో సంపాదించడానికే, అది మాత్రం ఫ్యాక్ట్. బట్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే శక్తి అండ్ మీకు అందరూ చూస్తున్నారు కదా, లైవ్ అండ్ ఎపిసోడ్స్ చూస్తున్నారు. శక్తి క్లాన్, కాంతారా క్లాన్, ఇది 2 క్లాన్స్ డివైడ్ అయ్యాయి. కాంతారా క్లాన్కి అయితే సీత చీఫ్గా ఉన్నారు. ఏ క్లాన్లోకి ఎవరు వెళ్ళాలి మెంబర్ సెలెక్షన్స్ అప్పుడైతే అందరూ సీతా క్లానే అనుకుంటారు. ఓన్లీ 3 members, దట్ ఈస్ త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులు ఎవరంటే సోనియా, నిఖిల్, పృథ్వీ. ఈ ముగ్గురే త్రిమూర్తులు. అందులో మిగతా అందరూ ఇండివిజువల్గా ఉన్నట్టు అనిపిస్తారు. వాళ్ళ ముగ్గురు మాత్రం జెల్. సోనియా అక్క అయితే మరి అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అందరితో జెల్ అవుతా కదా అంటారు ఆదిత్య అన్నతో డిస్కషన్లో. ఏడ జెల్లో నువ్వు పృథ్వీ నిఖిల్తో తప్ప ఇంకెవరితో అసలు మాట్లాడవు. నిఖిల్ని పక్కన పెట్టేసి చీఫ్ లాగా యాక్టింగ్, మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే అనుకుంటూ ఉంటారు యాక్టింగ్ లీడ్, టెక్ లీడ్ అని. సో ఆ యాక్టింగ్ లీడ్ పోస్ట్లోకి నిఖిల్ని పంపించేసి రియల్ లీడ్ పోస్ట్లోకి మన సోనియా వెళ్ళిపోయింది. సో సోనియానే మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటారు శక్తి క్లాన్లో. నిఖిల్ అయితే అసలు ఏమీ కంట్రోలింగ్ అని ఏం లేదు. ఎవరు ఏ మాట చెప్తే మాట వింటూ ఉంటాడు. అది బెలూన్ టాస్క్ కూడా జరుగుతుంది 2 క్లాన్స్కి మధ్యలో. నబీల్ అండ్ పృథ్వీ కంటిన్యూస్గా 2 టాస్క్స్ అయితే. ఒకటి ఫస్ట్ వచ్చి ఫుల్ తాళి తినాలి అన్నది. దాంట్లో నబీల్ పార్టిసిపేట్ చేస్తాడు. వెంటనే బెలూన్ టాస్క్ వస్తుంది. ఒక 30 minutes కూడా గ్యాప్ ఇవ్వరు. నబీల్ ఆ టాస్క్లో అంత ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ వచ్చి బెలూన్ టాస్క్లో అసలు గివ్ అప్ ఇవ్వకుండా ఆల్మోస్ట్ అది 3 hours వరకు లైవ్ జరుగుతూనే ఉంది. నేను నైట్ ఎంత 1:30 వరకు కూడా చూసినా కానీ ఇంకా స్టిల్ రన్నింగ్లో ఉండే టాస్క్. అప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వలేదు. 1:30 around 2 ఆ టైంకి మళ్ళీ గివ్ అప్ ఇచ్చినట్టు. ఆల్మోస్ట్ అది 10:30 అట్లా స్టార్ట్ అయిందేమో లైవ్లో. నేను అది అబ్జర్వ్ చేశాను. బట్ నబీల్ అయితే సూపర్గా ఆడారు. ఆ శక్తి క్లాన్ వినకపోయినా ఆడియన్స్ దృష్టిలో అయితే శక్తి క్లానే విన్ అయింది. వాళ్ళు నబీల్ పెట్టిన ఎఫర్ట్స్కి. పృథ్వీ అట్లా తక్కువ ఆడాడని కాదు, పృథ్వీ కూడా బాగా ఆడాడు. బట్ ఆ శక్తి క్లాన్ పైన ఇంప్రెషన్కి వాళ్ళు ఎంత బాగా ఆడినా సరే బాగా ఆడారని చెప్పాలని అనిపించట్లేదు. అది నిఖిల్ మరి అంటే సొంత డెసిషన్స్ ఏమి లేవు నిఖిల్వి. ఐదర్ సోనియా చెప్తేనే, పృథ్వీ చెప్తేనే ఏదైనా చేస్తా అన్నట్టుగా ఉంటాడు. అదేందో అర్థం కాదు. నబీల్ అన్న మాత్రం ఇండివిజువల్ ప్లే కూడా అంతా బాగుంది, టీంకి సపోర్ట్ కూడా అంతా బాగుంది. సో ఆ టాస్క్లో అయితే శక్తి క్లాన్ గెలిచింది. శక్తి క్లాన్కి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసే ఛాన్స్ అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత ఆ శక్తి క్లాన్ ఆ టాస్క్లో ఓడిపోయినందుకు, అంతకుముందు ఆ టాస్క్లో ఓడిపోయారు. అంతకుముందు టాస్క్లో ఎవరు మన శక్తి క్లాన్ ఓడిపోతే వాళ్ళకి బిగ్ బాస్ ఒక డెసిషన్ తీసుకోమని, అంటే ఎవరు మీ క్లాన్లో వీక్గా ఉంటే వాళ్ళని తీసేయండి, అనర్హులు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి అన్నప్పుడు మణికంఠని తీసేస్తారు. బట్ ఫేర్ ఎనఫ్, తను ఫిజికల్గా చేయలేడు అనుకొని తీసేసారేమో. బట్ స్మార్ట్ గేమ్స్ వచ్చినప్పుడు కూడా మణికంఠ కూడా సూపర్గా ఆడతారు. ఓకే, వాళ్ళ పరంగా వాళ్ళ డెసిషన్ కరెక్ట్ అనిపించింది. బట్ ఈ టాస్క్, బెలూన్ టాస్క్ తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తారంటే కాంతారా క్లాన్కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఒకరిని ఎలిమినేట్ చేసుకో, అంటే వాళ్ళల్లో వాళ్ళు డిసైడ్ అయ్యి ఎవరినైతే ఎలిమినేట్ చేస్తున్నారు అని డిసైడ్ చేసుకొని చెప్పండి అని అనకుండా వీళ్ళకి ఆప్షన్ ఇచ్చారు. శక్తి క్లాన్కి ఇచ్చారు, ఆపోజిట్ క్లాన్కి. మీరు కాంతారా క్లాన్లో ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి అని. సో అక్కడ మీనింగ్ అనర్హులు, నాకు చెప్పడానికి రావట్లే, నత్తొస్తుంది, నాన్ వెజ్ ఎక్కువ తిని అనుకుంటా. అనర్హులు అంటే నాకు తెలిసిన మీనింగ్ అయితే ఎవరైతే లెస్ కాన్ఫిడెంట్ ఆన్ ద గేమ్, లెస్ కేపబుల్ ఆఫ్ విన్నింగ్ ద గేమ్, అంటే చాలా తక్కువ క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు అని నాకు తెలుసు. వీళ్ళకేం అర్థమైందో అక్కడ ఫుల్గా అన్ని గేమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. నబీల్ని తీసేస్తారు ఆ గేమ్లో నుంచి. అనర్హులు అన్న మీనింగ్కి సోనియా, పృథ్వీ, ఆ క్లాన్ మొత్తం అనుకుంటా అసలు మీనింగ్ నేర్చుకోవాలి.
అసలు మణికంఠ అంటాడు అనర్హులు అని చెప్పారు, మీరు తీసేయొద్దు, నబీల్ని ఎట్లా తీస్తారు, అనర్హుల్ని కదా తీయమన్నది, అనర్హులు కాదు నబీల్ అని చెప్పి చాలా పెద్దగా అంటే చాలా గొడవ అవుతుంది. అంత పెద్ద గొడవ అయితే ఎపిసోడ్లో రాలేదు ఈరోజు, లైవ్లో వచ్చింది, లైవ్లో చూడాలి. అసలు అంత అంటే శక్తి క్లాన్లో 4 మెంబర్స్ వన్ సైడ్, మణికంఠ వన్ సైడ్, అట్లా వన్ సైడెడ్గా అయిపోయి అతను కార్నర్ చేసి అసలు ప్రతిదానికి ఆర్గ్యుమెంటే. అసలు మణికంఠ తోటి ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నాడు. పాపం మణికంఠకు కూడా ఆ టీంలోకి వెళ్ళడం ఏమి ఇష్టం లేకుండే, తన ఛాన్స్ ఉంటే కాంతారా దాంట్లో ఉండేవాడు. బట్ అప్పటికే అక్కడ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆప్షన్ లేక శక్తి క్లాన్లోకి వెళ్ళాడు. ఆ క్లాన్లోకి వెళ్ళినప్పటి నుంచి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వకపోగా అతను ఒక సైడ్ చేసేసి నువ్వు టీం కోసం కాదు ఫ్లిప్ మైండెడ్గా ఉన్నావు అని చెప్పేసి ఒక కార్నర్ చేసి ఆడుతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. నిఖిల్ డెసిషన్ ఈజ్ ద వర్స్ట్ డెసిషన్. అండ్ తనకు అసలు మీనింగ్ కూడా తెలియదు. అండ్ తన ఏంటి, నా క్లాన్ గెలవాలి అన్న దాంతో చేశానన్నా, బట్ నువ్వు చేసావు నీ క్లాన్ గెలవాలని. మీరు అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారంటే, మీరు ఆపోజిట్ క్లాన్లో ఎవరు శక్తివంతమైన వాళ్ళు అనుకుంటున్నారు మీకోసం, మీకంటే వాళ్ళని తీసేయండి అన్నప్పుడు తీసేయాలి. అక్కడ అనర్హులు ఎవరు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీరు ఆ విషయంలో ఫిజికల్ కొన్ని టాస్క్లో ఆదిత్య ఓమన్ననో కొంచెం ఏజ్ క్రైటీరియా తీసుకుని అన్ననో అట్లీస్ట్ తీసేస్తున్నా కానీ ఏం కాదు. నబీల్ అంత 100% అతను ఎఫర్ట్స్ ఇస్తున్నప్పుడు అతన్ని తీయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు అది. అండ్ మ్యూజిక్ టాస్క్ కూడా జరిగింది ఈరోజు. అండ్ లైవ్లో అయిన గొడవలు మాత్రం అసలు మీరు లైవ్లో చూసిన గొడవలు చూస్తే అసలు నిఖిల్ అండ్ సోనియా మీద ఉన్న ఒపీనియన్ అంతా మారిపోతుంది, అంతా గొడవ అయింది. బట్ అదంతా మనకైతే ఎపిసోడ్లో రాలేదు. సో అదేదో కొంచెం పాజిటివ్గానే, అంటే మనీ ఇదే తప్పు అన్నట్టు కనిపించాను బట్ మనీ ఈజ్ ద కరెక్ట్, తన వేలో కరెక్ట్గానే ఉన్నాడు. అది ఈరోజు మణికంఠ గురించి. అండ్ తర్వాత మ్యూజిక్ టాస్క్ జరుగుతుంది. మ్యూజిక్ బెల్ రింగంగానే అలారం రాగానే ఎవరు ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఎక్కువ మంది ఎవరు నించుంటే వాళ్ళని బిగ్ బాస్ మరీ 3 times 10 seconds ఇచ్చి మీరు 4th time 3 seconds ఇస్తే ఇట్స్ పాసిబుల్ 3 secondsలో. అండ్ ఆ 3 seconds లోపు అక్కడ కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే అప్పుడు సంచాలకులు ఇద్దరు అక్కడ అవైలబుల్లో లేరు, వాళ్ళు అట్లీస్ట్ చూసుకోవడానికి కూడా చూసి డెసిషన్ చెప్పడానికి. సో అక్కడ ఎవరు అవైలబుల్లో ఉన్నారు, ఎవరు లేకుండే నిఖిల్, పృథ్వీ, ఎవరు ప్రేరణ. నాకైతే వీళ్ళు ముగ్గురే ఫస్ట్ ఎక్కినట్టు అనిపించింది. సోనియా కూడా ఎక్కలేదు డయాస్ అయితే. బట్ నిఖిల్ని అడిగితే నిఖిల్ మాత్రం మేము 4 ఎక్కామని చెప్పాడు. బట్ సోనియా ఎక్కలేదని నా డౌట్. మీకు ఎవరికైనా అది పోనీ ప్లే అయి ఉంటేనన్నా చూసేవాళ్ళమేమో, మళ్ళీ బ్యాక్ వచ్చి ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి సోనియా అసలు ఉందా లేదా అని చెప్పేసి. ఓన్లీ నిఖిల్ తనకి అవకాశం ఇచ్చినారు కాబట్టి మీరు డిసైడ్ చేసి చెప్పండి అన్నారు కాబట్టి సోనియా ఉంది అని చెప్పి ఇంక్లూడ్ చేశారో తెలీదు అది. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్లో మ్యాక్సిమం సోనియా ఎలిమినేట్ అవుతుంది అని ప్రతి ఛానల్లో వీక్ ఉందని చెప్పేసి ఇప్పుడు మనకి రివ్యూస్ ఇచ్చే ఛానల్స్ అన్నిట్లో పెడుతున్నారు. బట్ నాకు సోనియాని చూస్తే ఈ వీక్లో ఏమి ఎలిమినేట్ అవుతుంది అని అనిపించట్లేదు. సోనియా లేకపోతే అక్కడ గొడవలు రావు ఫస్ట్ ఇంట్లో, ఎందుకంటే నిఖిల్ ఏ మాట చెప్తా మాట వింటాడు. సో నిఖిల్ ఎవరితోటన్నా కొంచెం గొడవ పడాలన్నా లేకపోతే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా సోనియా కావాలి. అక్కడ లాస్ట్ సీజన్లో శోభా ప్లేస్ ఇప్పుడు సోనియా ఆక్యుపై చేసింది. మనం కూడా ప్రతి వీక్ అసలు శోభా అంత దారుణం చేసినప్పుడు ప్రతి వీక్ వచ్చేస్తుంది అని అంతమంది పెట్టేవాళ్ళు. బట్ అసలు శోభా లాస్ట్ వీక్స్ వరకే హౌస్లోనే ఉంది, ఏం ఎలిమినేట్ అవ్వలేదు. అట్లాగే సోనియా కూడా ఈసారి ఏం ఎలిమినేట్ అవ్వదు అని నేను అనుకుంటున్నా. బట్ నేను ఓటింగ్ రిజల్ట్స్ చూసినప్పుడు సోనియానే ఉన్నారు లీస్ట్లో ఉన్నా సరే లాస్ట్ మినిట్లో ఏమైనా ఓటింగ్ వచ్చి ఎలిమినేట్ అవ్వకుండా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్. ఎందుకంటే అన్ని గొడవలు పెట్టాలంటే అంత కంటెంట్ రావాలంటే అక్కడ గొడవ పడే వాళ్ళు ఉండాలి కాబట్టి గొడవ పడే వాళ్ళని ఒక్కరినే తీసేస్తే ఇంకేం ఎవరు గొడవ పడతారు, ఎవరు చూస్తారు అట్లా. సో సోనియా ఉండాలి. ఇప్పుడు మా నబీల్ అన్న స్టైల్లో ఏం మనీ ఓడిపోయినా అని ఫీల్ అయినావా, ఓటం ఎట్లుంది, ఓటం ఎట్లుంది, ఓటం భలే ఉందిలే. ఈ వీక్ ఎలిమినేట్ అయిన వాళ్ళని ఒకవేళ సోనియా ఎలిమినేట్ అయింది అనుకోండి, అప్పుడు నబీల్ అంటాడు, సోనియా నన్ను నామినేట్ చేసినవులే, నా ఎలిమినేషన్ ఎలా ఉంది, నా ఎలిమినేషన్ కాదు,
ఎలిమినేషన్ ఎలా ఉంది నీది? నువ్వు నన్ను ఓట్ చేసినా నన్ను ఫస్ట్ ప్లేస్లో పెట్టిరు మా ఆడియన్స్ మొత్తం నన్ను చూసినావా మన సత్తా ఏందో అట్లుంటుంది మన సత్తా. మనతో ఇంకోసారి పెట్టుకోకు, నాతో పెట్టుకుంటే దేత్తడి పొచ్చమ్మ గుడి అంటాడు. అండ్ దిస్ ఈజ్ మై ఓవర్వ్యూ, దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ September 26 ఎపిసోడ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.